పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలను సార్థకం చేసే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఈడ్పుగల్లు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా పాల్గొని తొలుత పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీలో సీనియర్ నాయకులను సెలవులతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ అని చెప్పారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప పార్టీ అని కొనియాడారు. పేదలకు కేవలం ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన తొలి సీఎం ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలను సార్థకం చేసే దిశగా సీఎం చంద్రబాబు సూపర్ 6 ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయగలిగిన పార్టీ టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం తెలుగుదేశం ప్రతి ఒక్కరి గుండెలో నిలిచి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఫోటోగ్రాఫర్ సరిగ్గా వీడియో ఓకేనా? మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని కమలవిల్లో ఎంత రోడ్డు బడ్జెట్ ఉన్నా కూడా గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఒకటొకటిగా పనులు పూర్తి చేసుకుంటూ సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కూడా ఎక్కడ ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వం అందరి తరఫున అందరికీ
పోలీసులు రైతు కానీ ఏ అవసరం ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కష్టపడుతూ ఏ కార్యక్రమం వచ్చినా కూడా ముందుండి మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు దగ్గర 100 కోట్ల పనులు చేపట్టడం జరిగింది. అదే రకంగా నిన్న అసెంబ్లీలో చేసిన తీర్మానం అమరావతి చాలా గొప్ప సంతోషకరమైన వార్త. అమరావతిని గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక రాయి పేర్చకుండా ఉండ కట్టడాలని సర్వనాశనం చేసి పడగొడతాం, వాటిల్లో నీళ్ళు నిలిచేటట్టు చేయటం, డెంగ చూడకుండా 3 రాజధానులు చెప్పి 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి ప్రజలకి రాజధాని లేకుండా చేసిన గత ప్రభుత్వాన్ని నిన్నటితో వాడికి సమాధి కట్టి నిన్న తీర్మానం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒకసారి 3 సార్లు కూటమి ప్రభుత్వం వస్తే కనుక మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయకత్వం